ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు, ప్రజల పక్షాన మాట్లాడితే కక్ష సాధింపులు, అన్యాయాలు అక్రమాలపై గళమెత్తితే అణచివేత కుట్రలు. ఇవి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నిత్యకృత్యంగా కనిపిస్తున్న ఉన్మాద చర్యలు. మాజీ మంత్రి విడదల రజనీపైన ఇదే రీతిలో పన్నిన దుష్టపన్నాగం అమలవుతోంది. కేసుల మీద కేసులు పెడుతున్నారు కూటమి నేతలు. విడదల రజనీతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులపై కూడా అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతోంది పచ్చ ప్రభుత్వం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. 9 నెలల నుంచి ఒక పథకం ప్రకారం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ అరాచకం సృష్టిస్తోంది. కూటమి ప్రభుత్వ పెద్దలు, నేతల ఆదేశాల ప్రకారం రివర్స్లో అక్రమ కేసులు బనాయిస్తూ వస్తున్నారు పోలీస్ అధికారులు. ఈ క్రమంలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకం ఇంకా పీక్కు చేరుకుంది. వైఎస్ఆర్సీపీలో కీలక నాయకులపై కట్టుకథలు అల్లి అక్రమ కేసులు నమోదు చేస్తోంది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి విడదల రజనీపై వరుసగా అక్రమ కేసులు బనాయిస్తోంది. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి పేదల నడ్డి విరచడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా చిలకలూరిపేటలో విడదల రజనీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు పార్టీ నాయకులు, కార్యకర్తలు. విద్యుత్ శాఖ అధికారులకు మెమరాండం అందించారు. ఇదే సాకుగా చూపించి విడదల రజనీతో పాటు 30 మంది వైఎస్ఆర్సీపీ కీలక నాయకులు, కార్యకర్తలపై కేసులు బనాయించారు పోలీసులు. వైఎస్ఆర్సీపీలో నిక్కచ్చిగా ఉండే కీలక నేతలపై కక్షగట్టి కుట్రపూరితంగా కేసులు నమోదు చేయడమే కూటమి సర్కార్ తీరుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఐటీడీపీ చిలకలూరిపేట కన్వీనర్ పిల్లి కోటి పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. 4 ఏళ్ల క్రితం విడదల రజనీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనను పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని, అందుకు కారణం అప్పటి ఎమ్మెల్యే విడదల రజనీ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు పిల్లి కోటి. కంప్లైంట్ అందిందే తడవుగా పోలీసులు ఆగమేఘాలపై కూటమి కుట్ర అమలుకు తెరలేపారు. విడదల రజనీపై SC/ST కేసు నమోదు చేశారు. అంతేకాదు, మరో వ్యవహారంలో 74 ఏళ్ల వృద్ధుడైన విడదల రజనీ మామ లక్ష్మీనారాయణపై కూడా కేసు నమోదు చేశారు. ఎక్కడో విదేశాల్లో ఉన్న రజనీ మరిదిపై సైతం కేసు నమోదు చేశారు. గతంలో రజనీ పిఏలుగా పనిచేసిన రామకృష్ణ, ఫణీలపై కూడా ఇలాగే అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. రజనీకి దగ్గరగా ఉండే రాకేష్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టు పైన అక్రమంగా హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇలా ఒక పథకం ప్రకారం విడదల రజనీతో పాటు ఆమె చుట్టూ ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఏదో ఒక అక్రమ కేసు నమోదు చేస్తూ ఆమెను మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యుత్ పోరు చేస్తే రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఒక్క చిలుకూరుపేటకే సమస్య వచ్చిందంట. ఇక్కడ మాత్రము మా మీద ధర్నా కేసు కడతారు. నా మీద, మా ఫాలోవర్స్ మీద, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. ఇక అదేదోనంట ఎప్పుడో జరిగిందంట కట్టుకదల్లి అతను కూడా ఏదో పెట్టాలి కాబట్టి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఈయన కూడా ఏం తగ్గకూడదని చెప్పి ఎవరినో పంపించి ఓ కట్టుకదల్లేసి నా మీద SC/ST కేసు పెడతాడు. ఇలా వరుస పెట్టి ఈ విధంగా ఇబ్బంది పెడతానే ఉంటారు. ఎప్పుడు చూడు మాటలు, ఏదో అవినీతి అంటారు. చేసే వాళ్ళకే వస్తాయో మాటలు. పొద్దుకులు ఎవరికి వస్తాయి? ఎవరు ఏం చేస్తే అదే వస్తుంది వాళ్ళకి. విడదల రజనీ ఎమ్మెల్యేగా పనిచేసిన చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడులోని లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ నుంచి డబ్బులు తీసుకున్నారంటూ ఏసీబీ మరొక అక్రమ కేసును ఆమెపై నమోదు చేసింది. ఈ కేసులో విడదల రజనీతో పాటు ఆమె మరిది విడదల గోపి, ఆమె పిఏ రామకృష్ణ, అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా పైన కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ఈ అక్రమ కేసు వెనుక కర్త, కర్మ, క్రియ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలే అని విడదల రజనీ ఆరోపించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక లావు శ్రీకృష్ణదేవరాయలు అధికారాన్ని అడ్డుపెట్టి తనపై అక్రమ కేసు నమోదు చేయించి దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ నాయకుడైన క్రషర్ యజమాని కలిసి ఓ అందమైన కట్టుకథ అల్లి దాన్ని ఫిర్యాదుగా మలిచి ఏసీబీ అధికారులపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయించారని నిప్పులు చెరిగారు విడదల రజనీ. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా, అక్రమ కేసులు నమోదు చేసినా న్యాయ పోరాటం ద్వారా ఎదుర్కొంటామన్నారు. ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, అక్కడున్నటువంటి ఒక బీసీ మహిళ, ఒక ఎమ్మెల్యే మీద కాల్ డేటా తీస్తారండి? కాల్ డేటా అనేది ఒక వ్యక్తి ప్రైవసీకి సంబంధించినటువంటి విషయం. నా ప్రైవసీ అంటే నా జీవితం, నా వ్యక్తిగత జీవితంలోకి రావాలనేటువంటి ఎందుకంత నీచపు ఆలోచన వారికి వచ్చిందో నాకు తెలీదు. మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కాల్ డేటా ఎవరన్నా తీస్తే ఏంటండి? మీకు ఎంత బాధ అనిపిస్తుందండి? మీకు ఎంత కడుపు కాలుద్దండి? అలాగే మీరు కాల్ డేటా తీసినప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా అలాగే ఫీల్ అయ్యారు.
ఇంత నీచుడా కృష్ణదేవరాయలు అని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు. తనపై ఏసీబీ కేసు నమోదు కావడంపై ఎక్స్ వేదికగా కూడా రియాక్ట్ అయ్యారు విడుదల రజని. తనపై నమోదు చేసిన ఏసీబీ కేసు రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట అని ఆమె మండిపడ్డారు. 100 కేసులు 1000 దుష్ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కోవడానికి తాను సిద్ధమన్నారు. తన ధైర్యమే తాను నమ్మే సత్యం ధర్మం అని ఎక్స్ లో పోస్టు చేశారు విడుదల రజని.